హాయ్ గైస్, అందరూ బాగున్నారు కదా. నేనైతే బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాక్ సైడ్ బోట్కి కట్ వర్క్ మోడల్ అనమాట. ఇప్పుడు అయితే ఇది అందరూ ఎక్కువగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. ఈ నెక్స్ అయితే కట్ వర్క్స్ ఇవన్నీ. ఫ్రంట్ నెక్ అయితే నేను చూపిస్తున్నాను కదా మీకు. కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే నేను స్టిచ్చింగ్ అయితే పెడుతున్నాను. ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట. ఈ సారీకి ఈ డిజైన్ కరెక్ట్గా అయితే సెట్ అయింది. ఫ్రంట్ పార్ట్ మనం 4 డాట్స్ వేసుకుంటా చాలా అయితే నీట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్రంట్కి అయితే 4 డాట్స్ అయితే వేస్తూ ఉంటాను. అవి ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది అనమాట. షేప్ బెల్ట్ వచ్చేసరికి 3 పీసెస్ అయితే తీసుకుంటాం కదా. లైనింగ్ 2 పీసెస్ తీసుకుని క్లాత్ అయితే ఒక పీస్ తీసుకుంటాం. అలా కాకుండా షేప్ బెల్ట్ ఏంటంటే కరెక్ట్గా టిఫ్గా ఉండాలి అనుకుంటే మనకి బయట అయితే దొరుకుతుంది షేప్ బెల్ట్ క్లాత్ కూడా లోపల అటాచ్ చేసుకునేది. అలాగైనా మనం అటాచ్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఏంటంటే నెక్ ఆల్రెడీ కట్ చేసేసుకుని క్లాత్ అయితే అటాచ్ చేసుకున్నాను కదా. సేమ్ నెక్ ఎలా ఉందో అలాగా బకరం అయితే కట్ చేసేసుకుని దాని మీద ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకుని మనం అలా స్టిచ్ చేసినట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అయితే అయిపోయిన తర్వాత రివర్స్లో వేసుకోవాలి. కామన్గా అందరూ చేసేది అది. కాకపోతే నేను వీడియో అయితే చూపిస్తున్నాను కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి నేను అయితే చెప్తున్నాను. ఇది మెయిన్ ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసము స్టిచ్చింగ్ ఎలా చేయాలి అన్నది ఆ ప్రాసెస్ మీద అయితే చెప్తున్నాను అనమాట. ఇది ఇందులో ఫాస్ట్గా కుడుతున్నానని మీరే అయితే ఫాస్ట్గా అయితే స్టిచ్ చేయొద్దు, స్లోగానే చేయండి. ఏంటంటే స్కేరు ఇవి అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి. రౌను స్కేరు, వి స్కేరు ఇలాంటి నెక్స్ ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. కానీ ఇలాంటి నెక్స్ కుట్టాలంటే కొంచెం అంటే మనకి టైం పడుతుంది. ఆల్రెడీ ఏంటంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా అయితే కుడుతుంటారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుని ప్రాక్టీస్ లేక ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం కుట్టడానికి అయితే టైం పడుతుంది. నేను బ్యాక్ సైడ్ కూడా బోర్డర్ అయితే అటాచ్ చేసుకోలేదు, నేను కట్లోనే అయితే వచ్చేసింది. ఆ బోర్డర్ తీసేస్తే ఏంటంటే పీస్ అయితే సరిపోదు, అందుకు నేను బోర్డర్ అయితే అటాచ్ చేసుకున్నాను. దాన్ని బట్టి లుక్ కూడా చాలా నీట్గా వచ్చింది. కలర్ కాంబినేషను బ్రౌన్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ కాబట్టి చాలా కరెక్ట్గా అయితే వచ్చింది. షేప్ బెల్ట్ దగ్గరకు అయిపోయింది కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఉక్సు కాజు పట్టి అయితే అటాచ్ చేస్తున్నా. తర్వాత నెక్కుని ఉక్సు కాజు పట్టి అటాచ్ చేసేటప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకటి పైకి ఒకటి కిందికి అలా వస్తుంది. అలా రాకుండా ముందే చెక్ చేసుకుని మనం స్టిచ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఈక్వల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రాస్ అయితే తీసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నప్పుడు చంక దగ్గర నుంచి లోత్ అయితే తీసుకోవాలి, ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. హ్యాండ్కి తీసుకోవాలి, ప్లస్ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం లోత్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే మనకి భుజం దగ్గర నుంచి చంక వరకు అయితే నొగ్గు లేకుండా ఉంటుంది అనమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా మార్క్ చేసుకుని అయితే కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్ కూడా లోతు అయితే చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ అన్నట్లకి తీసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్లు ఏంటి, లైనింగ్ డ్రెస్సులకి సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే హ్యాండ్ అదికేసిన తర్వాత పైనుంచి కింద వరకు కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6, చంక దగ్గర వచ్చేసి 18 అనమాట. కింద నడుం సైజ్ అయితే 32 అనమాట. అసలు నాకు వచ్చేసి ఈ మెజరు కస్టమర్ అయితే నాకు 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఇచ్చారనమాట. సేమ్ మెజర్ అనమాట, ఏం మారలేదు. ఆ మెజర్కే స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజ్ అయితే కరెక్ట్గా అయితే వచ్చింది. లాస్ట్ వన్ ఎలా ఉంది.